ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క నివాసాన్ని గురించి, మందిరాన్ని గురించి నేను మీతో కొన్ని మాటలు చెప్పడానికి ఈ చోట నిలుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మందిరము మనకు చాలా అవసరం. అది దేవుడు నివాసం చేసే స్థలం అని మనకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిలయమని మనకు తెలుసు. అందుకే వాక్యము ఇలాగూ వ్రాయబడి ఉంది. 84వ కీర్తన 1వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచూ ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణమును, నా హృదయమును, శరీరమును ఆనందముతో కేకలు వేయుచూ ఉన్నవి. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు ఎంతగానో ఆనందిస్తారని ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంటూ ఉంది కనుక ఆరాధికులు, దేవుని ఆలయాన్ని ప్రేమించేవారు, ఆరాధనను ప్రేమించేవారు ప్రత్యేకమైనటువంటి దీవెనలు పొందుతూ మన హృదయమును, శరీరమును ఆనందముతో కేకలు వేయుచు నిజమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అని, ఇదిగో ఈ నా మాటలు వింటున్నటువంటి వారందరినీ నేను ప్రేరేపిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.